ప్రభుత్వ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవల రంగాల్లో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అని తెలియజేశారు. ఇప్పుడు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని, వీటిని సమర్థంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వారిపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలి అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చు అన్నారు సీఎం. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యము అన్నారు. 2014 తర్వాత రాష్ట్ర విభజన కష్టాలు ఉన్నా నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7% వృద్ధి రేటు సాధించింది అన్నారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59% తగ్గింది అన్నారు సీఎం చంద్రబాబు. 2019లో తెలంగాణలో మన జీఎస్టీ వ్యత్యాసం కేవలం 0.2% ఇక ఉండేది. అది 2024కి 1.5% పెరిగింది. ఇక 2014-15 మధ్య మన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 93,903 ఉండగా, నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో 2019 నాటికి 1,54,031కి పెరిగింది. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21% ఉండగా, గత ప్రభుత్వంలో అది 9.06% ఉంది అన్నారు. తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి అన్నారు. నాడు తెలంగాణకు మనకు మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవలం 0.16% ఉంటే, గత ప్రభుత్వంలో అది 1.84%కి పెరిగింది అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు తలసరి ఆదాయంలో ఆంధ్ర 5వ స్థానంలో ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని నిర్దేశించారు. కొన్ని శాఖలు బాగా వెనుకబడి ఉన్నాయని, అవి క్రియాశీలకం కావాలి అన్నారు. ఆయా రంగాల్లో లక్ష్యాలపై ప్రణాళికలతో రావాలి అని అధికారులను ఆదేశించారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారు అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉంది అన్నారు. తిరుపతిలోని జ్యోతిరావు పూలే కూడలిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించారు. అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన తమ కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని, ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవు అని తెలియజేశారు. అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులే అయ్యింది. ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాలపై ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్న దానిపై గురించే ఇప్పుడు మేం ఆలోచిస్తున్నాం. దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని ఎలా నిలబెట్టాలి అన్నది గురించే ఆలోచన తప్ప రోడ్డుపైకి రావాలని ఏనాడు అనుకోలేదు అని, దశాబ్దం పైగా నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా, అవమానాలు చేసినా పల్లెత్తు మాట మాట్లాడేదు. కక్ష సాధింపులు ఉండవు అని గెలిచిన వెంటనే చెప్పాం. అయితే కలియుగ దైవానికి అపచారం జరిగితే ఎందుకు ఊరుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే వారు ఆగిపోతారు, అదే గోవింద అంటే మనం ఆగిపోం. మన హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వడం లేదు. ఇక నేను జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అన్నారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రిగానో లేక జనసేన పార్టీ అధ్యక్షుడిగానో కాదు, సగటు దేశ పౌరుడిగా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అన్నారు. ఇక సగటు భారతీయుడిగా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, సిక్కు తదితర అన్యమతాలను గుండెల నిండా గౌరవిస్తాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కుమార్తె రష్యన్ క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి చిత్తశుద్ధి చూపించాను అన్నారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఏ దారైతే ముందుకు తీసుకువెళ్తుందో అదే తన దారి అని డిప్యూటీ సీఎం పవన్ తెలియజేశారు. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్ అంటున్నారు. అందరం కొలిచే శ్రీరాముణ్ణి పాదరక్షలతో కొడుతూ ఊరేగింపు తీశారు. శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా పంపారు. వాటిని అయోధ్య రాముడికి పంపారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకలను నాచ్గానా అంటూ అవహేళన చేశారు అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులుగా మేమెవరం నోరెత్తకూడదా, బాధపడకూడదా? ఏదైనా అంటే మాత్రం హిందూ మతతత్వవాదులైపోతాం. ఇదే విధంగా క్రైస్తవులను, ఇస్లాంను అనగలరా? అంత ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
తిరుమల లడ్డు కల్తీ అంశంపై సుప్రీంకోర్టు ఈ ఉదయం విచారణ జరపనుంది. 10:30 గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ కోరగా అందుకు జస్టిస్ గవాయ్ ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ధర్మాసనం మరో కేసు విచారణలో తీరిక లేకుండా ఉండడం వల్ల ఈ కేసు గురువారం రోజున విచారణకు రాలేదు. మరో కేసు విచారణ ఆపి మరీ లడ్డూ కేసు విచారించడం భావ్యం కాదు అన్న సొలిసిటర్ జనరల్ సూచనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో సహా నలుగురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ సరిపోతుందా లేదా కేంద్రం నుంచి ఎవరైనా నియమించాలి అనే విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక ఈ వివాదంలో పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా విచారణకు హాజరై వాదనలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్న ఆరోపణలపై సుదీర్ఘంగా విచారణ చేస్తామని, అదే సమయంలో ఇరు పక్షాల వాదనలను కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యంతరం చెప్తే ఐఏఎస్, ఐపీఎస్లకే దిక్కులేని పరిస్థితి. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయాల్సిందే. వాళ్ల మాటకు అడ్డు చెప్పడం కుదరదు అని పని. ఇక వద్దన్నా ఆగే పరిస్థితి లేదు. ఇసుక దందాలో కర్త కర్మ వాళ్లే అని గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలియజేశారు. అన్నీ తెలిసి తనని ఎందుకు ఇబ్బంది పెడతారని ఏసీపీ అధికారులతో వాపోయాడు. సహజ వనరు ఇసుకలో వేల కోట్లు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి తాడేపల్లి ప్యాలెస్ కు ప్రతిఫలాలు పంపించిన వెంకటరెడ్డిని ఏసీపీ అధికారులు వివరించారు. కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో విజయవాడ జైలు నుంచి ఆయన కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. ఇసుక, ఇతర సహజ సంపద తవ్వకాల్లో మీపై వచ్చిన ఆరోపణలకు మీ సమాధానం ఏంటి అనే ప్రశ్నతో విచారణ మొదలుపెట్టారు. అంతా మీకు తెలుసు, ఫైళ్లన్నీ పరిశీలించారు, ఇసుక రేవుల్లో తనిఖీలు చేశారు, మైన్స్, రెవెన్యూ సిబ్బందిని విచారించారు, ఇక చెప్పేదేముంది అని బదులిచ్చాడు వెంకటరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టే ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి ఒత్తిడినైనా ఉందా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాను క్రియను మాత్రమేనని, కర్త కర్మ తాను కానే కాదు అన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు వెంకటరెడ్డి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలను అనుమతించని చేతిరాత బిల్లులను ఎలా స్వీకరించారు? కాంట్రాక్టర్ సొంతంగా ముద్రించుకున్న వాటిని మీరెందుకు ఆమోదించారు? ఇదంతా మీ చేతిలో పనే కదా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. పని తన చేత్తోనే జరిగింది, కానీ పని చేయించింది పెద్దవాళ్లు. తాను ఇలా బలైపోతాను అని అప్పుడు ఊహించి ఉంటే అడ్డు చెప్పేవాణ్ణి అన్నారు. ఇక ఆ పని చేయకపోవడంతోనే ఈ తిప్పలు అని బదులిచ్చారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకున్నా ఎందుకు అడ్డుకోలేదని ఏసీబీ అధికారులు ప్రశ్నించడంతో అడ్డు చెప్పే అవకాశమే ఎవరికి ఉండదు సార్, పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్లకు అంత ధైర్యం లేదన్నాడు. ఆఫ్టర్ ఆల్ తానెంత అని వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. దయచేసి తనని ఇబ్బంది పెట్టొద్దు అంటూ అధికారులకు దండం పెట్టాడు వెంకటరెడ్డి. మరో 2 రోజుల పాటు విచారణలో మరిన్ని ప్రశ్నలు సంధించి అసలు సూత్రధారులు, కుట్రదారులు, లబ్ధిదారులకు ఉచ్చు బిగించేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలను సందర్శించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 4:20 గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 5:10 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 6:30 తిరుమల చేరుకుంటారు. తొలుత వేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకుని ఆ రాత్రికి తిరుమలలోని బస చేస్తారు. ఇక శనివారం ఉదయం నూతనంగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి సోమవారం ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలకు సంబంధించి ప్రత్యేక సాయం కోసం కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిమిత్తం సీఎం చంద్రబాబు వెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అదే రోజు ఢిల్లీకి ప్రపంచ బ్యాంకు ఉన్నత స్థాయి బృందం వస్తోంది. ముఖ్యమంత్రి ఆ బృందాన్ని కూడా కలిసి రాజధాని అమరావతికి నిధుల విడుదలపై చర్చించనున్నారు. రైల్వే జోన్ కు విశాఖలో భూమి పూజ చేయడానికి ముహూర్తం ఖరారుకు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా సమావేశం కానున్నారు. 8న ఉదయం చంద్రబాబు అమరావతికి తిరిగి వస్తారు. ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది. అమరావతికి పట్టిన గ్రహణం వేడింది. రాజధానికి మంచి రోజులొచ్చాయి. తద్వారా రైతుల తలరాతలు మారబోతున్నాయి. 5 ఏళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా అసైన్డ్ రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఇక వైసీపీ పాలనలో మొదలైన వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ ఆగలేదు.
మరోవైపు గోడు చెప్పుకుందామని వెళ్లిన తమను సీఆర్టీ అధికారులు హీనంగా చూస్తూ అవమానిస్తున్నారని వాపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలుకు నోచక వెలవెల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబే తమ గోడు వినిపించుకోవాలని వేడుకుంటున్నారు. ఇక రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో అసైన్డ్ రైతుల భాగస్వామ్యం తక్కువేం కాదు. 3,139 మంది అసైన్డ్ రైతులు 2,689.14 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వారిపై ఒత్తిడి తెచ్చినా వారు మాత్రం ప్రభుత్వం మాటలను విశ్వసించి భూములిచ్చారు. దీంతో కక్ష పెంచుకున్న వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే ఆ రైతులపై సీఐడీ కేసులు పెట్టింది. ఆ భూములపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకు ఫారం 9.14 కింద 7 ఏళ్ల పాటు వారికి ఇచ్చిన కౌలును సీఐడీ విచారణ సాకుతో ఆపేసింది. సీఐడీ విచారణ పేరుతో ఆ భూములను నాట్ టాలీడ్ జాబితాలో పెట్టి 3 ఏళ్లుగా వారికి కౌలు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తరువాత తమ కష్టాలు పోతాయని భావించిన ఆ రైతులు ఆశలు అడియాసలే అయ్యాయి. ఇప్పటికీ 1000 కుటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్ టాలీడ్ జాబితాలోనే ఉంది. దీంతో వారికి కౌలు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన సీఐడీ కేసులనే సాకుగా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించినా అసైన్డ్ రైతులు కౌలు మాత్రం చెల్లించలేదు. దీంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. తొలి రోజు కనకదుర్గమ్మ వారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడి మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వైఖానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైంది. ఉత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నవధాన్యాలను నాటారు. ఈ సాయంత్రం 5:45 నుండి 6 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల విరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, క్యూలైన్లు, గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంతుల్లో తిరుమల దగదగా మెరిసిపోతుంది. అక్రమంగా నిర్మించుకున్న తమ ఫామ్ హౌస్లు కూలుతాయి అన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు పేదలను రక్షణ కవచంగా వాడుకుంటూ నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్ల చెరువులో, సున్నం చెరువులో మూసి ఒడ్డున ప్లాట్లు వేసి ప్రజలకు విక్రయించి కోట్లు సంపాదించింది బీఆర్ఎస్ నాయకులు కాదా? నగరం ముంపుకు గురవుతుంటే రక్షణ చర్యలు తీసుకోవద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నేతలు ఆగర్భ శ్రీమంతులయ్యారని, కేటీఆర్, హరీష్ రావు, సబితా కుమార్ల ఫామ్ హౌస్లను కూల్చొద్దా అని ప్రశ్నించారు. కేటీఆర్, జువ్వాడలో మీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూల్చాలా వద్దా? హరీష్ రావు, అజీజ్ నగర్ లో ఉన్న మీ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? దాన్ని కూల్చాలా వద్దా? సబితమ్మ, పెద్ద అరుపులు వద్దు, మీకున్న ఫామ్ హౌస్ల లెక్కలో ఉన్నాయి. సబితారెడ్డి ముగ్గురు కుమారుల పేరు మీద ఉన్న 3 ఫామ్ హౌస్లను, ఆమె వెనుక ఉన్న కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్లను ఎందుకు కూల్చకూడదు అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని దోభిఘాట్లో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించారు. సర్వే ఫారాలను కొన్ని కుటుంబాలకు అందించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసిని అడ్డుపెట్టుకుని ఇంకా ఎన్నేళ్లు బతుకుతారు అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఫ్లోరైడ్ తో పాటు నీళ్ల కంపుతో నల్లగొండ జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోతుంటే వారికి అండగా నిలవాల్సింది పోయి బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారి చావును కోరుకుంటున్నారని మండిపడ్డారు. మూసి ప్రక్షాళన సుందరీకరణ ప్రక్రియలో ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం వెనుకడుగు వేసేది లేదు అని సీఎం స్పష్టం చేశారు. నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సెక్షన్ 222 RW 223
బిఎన్ఎస్ఎస్ 356 బిఎన్ఎస్ కింద ఈ పిటిషన్ వేశారు. అసత్య వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశాయని ఆవేదన వెలిబుచ్చారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధారమైన అవాస్తవ వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. అనుకోని సందర్భంలో అనుకోకుండా ఓ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా కేటీఆర్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ మాటలతో వేదనకు గురై ఆయన గురించి వ్యాఖ్యలు చేసే క్రమంలో అనుకోకుండా ఆ కుటుంబం గురించి మాట్లాడాల్సి వచ్చింది అన్నారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా కానీ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని సురేఖ స్పష్టం చేశారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో నిలిపి ములుగు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాను అని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగపేట మండలానికి వచ్చిన సీతక్క మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పక్కన గల బస్టాండ్ కోసం నిర్దేశించిన స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం 52 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు. బస్టాండ్ ఆవరణలో వ్యాపార సముదాయాల నిర్మాణానికి భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని 1,10 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ములుగు నియోజకవర్గంలోని మంత్రి ప్రతి మండలం ఆధ్యాత్మిక పర్యాటకంగా ప్రత్యేకతలను కలిగి ఉంది అని ఆ దిశగా అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలకు హాజరై సీతక్క బతుకమ్మ ఆటలో పాల్గొని ఆడిపాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 5 గ్రామాలు 4 మున్సిపాలిటీలు 4 వార్డులను పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించి సర్వేకు శ్రీకారం చుట్టారు అధికారులు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి సిబ్బంది తిరుగుతూ సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. డిజిటల్ సర్వే పర్యవేక్షణ కోసం 5 నియోజకవర్గాలకు 5 ప్రత్యేక అధికారులను నియమించారు. కుటుంబాల్లో వివాహాలు అయి వేరుగా ఉంటున్న వారు చనిపోయిన వారి వివరాల డేటా సేకరిస్తున్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం లాల్ తండాలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించి డిజిటల్ సర్వేను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఫ్యామిలీ కార్డుల ప్రక్రియ కోసం పైలట్ గ్రామాల్లో సర్వే ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ప్రజల్లో డిజిటల్ కార్డుల పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలు సైతం వివరాలు స్పష్టంగా ఇవ్వాలని డిజిటల్ కార్డుల ద్వారా బహుళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, బరాత్లు, ర్యాలీల్లో డీజే సౌండ్ సిస్టంల వినియోగంపై నిషేధం అమలు కానుంది. డీజేల వినియోగంపై 10 ఏళ్లుగా ఉన్న ఆంక్షలను ఖచ్చితంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్దమవుతుంది. డీజేలతో పెరుగుతున్న శబ్ద కాలుష్యం, మితిమీరిన చప్పుడుతో మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోంది అని డీజే మోతలను ఆపాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. డీజేల వాడకం వల్ల తలెత్తే సమస్యలు, శాంతి భద్రతల పరంగా ఎదురయ్యే ఇబ్బందులు, నిషేధంపై తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించి పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక పరిశీలన అనంతరం డీజేల వాడకంపై నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇక నిబంధనల ప్రకారం నివాస సముదాయాలు ఉన్న ప్రాంతంలో పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి వేళ 45 డెసిబుల్స్ శబ్దం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నిబంధనను ఇకపై ఖచ్చితంగా అమలు చేయనున్నారు. నిజానికి వినాయక చవితి అనంతరం అన్ని వర్గాల వారితో సమావేశమైన హైదరాబాద్ సిపిసివి ఆనంద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డీజేల వాడకంపై నిషేధం విధించింది. ఇక ఆ తర్వాత రాచకొండ, వరంగల్ కమిషనర్లు కూడా వేరువేరుగా అదే తరహా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయనున్నారు. డీజేలు ఉపయోగించడం వల్ల సాధారణంగానే 100 నుంచి 150 డెసిబుల్స్ శబ్దం ఉత్పత్తి అవుతుంది. పరిమితికి మించిన శబ్దం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డీజే సౌండ్ సిస్టమ్స్ చప్పుళ్ల మధ్య డాన్సులు చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న మనిషి 45 నుంచి 55 డెసిబుల్స్ శబ్దాన్ని భరించగలరు. అంతకు మించి శబ్దం వింటే అధిక రక్తపోటు, గుండె పనితీరు అదుపు తప్పడం, నాడీ వ్యవస్థపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన ఆలంపూరు శ్రీ జోగులాంబ అమ్మవారి దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి దేవిగా అలంకరించారు. జోగులాంబ అమ్మవారి ఆలయం విద్యుత్ దీప అలంకరణలతో భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఆలంపూరు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.
ధ్వజారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, అలంపూర్ జడ్జి కవిత దంపతులు పాల్గొన్నారు. అనంతరం మొదటి రోజు సాయంత్రం అమ్మవారికి ఆలయ ఆవరణలో రథోత్సవం నిర్వహించారు. తర్వాత అమ్మవారు భక్తులకు శైలపుత్రి దేవి రూపంలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు దర్బార్ పూజ నిర్వహించారు. అనంతరం సుహాసిని పూజ, కుమారి పూజ నిర్వహించారు. ఉత్సవంలో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణమంతా జోగులాంబ నామస్మరణతో మారుమోగింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజనతో పాటు కృష్ణోన్నతి యోజన కోసం 1,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడి పంటలకు అనుగుణంగా నిర్ణయాలు జరగాలని కేబినెట్లో ప్రధాని పేర్కొన్నారు. ఫుడ్ సెక్యూరిటీతో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్ కు కూడా కేంద్ర కేబినెట్ జై కొట్టింది. ఇక 63,246 కోట్ల రూపాయలతో చెన్నై ఫేజ్ 2 మెట్రో పనులు ప్రారంభించనున్నారు. 119 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. 3 కారిడార్లలో 120 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో 5 భాషలకు కూడా ఆమోదం దక్కింది. మరాఠీ, పాళీ, ప్రకృత్, అస్సామీస్, బెంగాల్ భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ గా గుర్తింపు లభించనుంది. క్లాసికల్ లాంగ్వేజెస్ ని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోడీ తెలియజేశారు. ఫోర్త్ ఉద్యోగుల కోసం ప్రొడక్టివిటీ లింక్ రివార్డుతో 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ముడా స్కామ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ముప్పు తిప్పలు పెడుతోంది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని సిద్దరామయ్యపై మరో ఫిర్యాదు నమోదైంది. దీనిపై ముడా కేసులో ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇక తాజా ఫిర్యాదులో సీఎం కుమారుడు యంత్రిత పేరును కూడా జోడించారు. ఇక ముడా స్థలాల కేటాయింపుల విషయంలో సీఎం సిద్దరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని, దీనికోసం సీఎం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం కర్ణాటక గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతో పాటు మరికొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సిద్దరామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అన్న నమ్మకం తనకు ఉంది అన్నారు. ఈ కేసులో ఈడీ ఎంట్రీని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి సతీమణి పార్వతి వివాదాస్పద స్థలాలను తిరిగి ఇచ్చిందే ఈడీ విచారణకు భయపడి అన్న వాదన వినిపిస్తోంది. ఈడీ కేసు నమోదు చేస్తే రానున్న 6 నెలల పాటు వారి ఆస్తులను జప్తు చేస్తారని, ఈ కారణంగానే 14 స్థలాలను తిరిగి ఇచ్చారని సమాచారం. స్వయంగా న్యాయవాది అయిన ముఖ్యమంత్రి నిపుణుల బృందం తోడుగా ఉండగా ఈ కేసులో ప్రతి అడుగు ఆలోచించే వేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి అనంతరం 6 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది అతిషిని ఆ సీట్లో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేయడంతో కేజ్రీవాల్ అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేజ్రీవాల్ కి ఇప్పుడు సమయం దొరికింది. దీంతో ఈ రోజు అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఓ పార్టీకి అధినేతగా ఉన్న కేజ్రీవాల్ కు అధికారిక నివాసాన్ని కేటాయించాలంటూ కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండాలని డిసైడ్ అయ్యారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్ కు వివిధ పనుల నిర్వహణకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ కోర్టు ఇచ్చిన పోలీసు విచారణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఇక జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈషా ఫౌండేషన్ పై విచారణ జరపాలని గత వారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను చేసి జగ్గి వాసుదేవన్ సుప్రీంలో సవాల్ చేశారు. వాసుదేవన్ తరపున ధర్మాసనం వద్ద సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి మెన్షన్ చేశారు. ఇక ఇది మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని ముకుల్ రోహత్ కి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. జగ్గి వాసుదేవన్ ఒక గౌరవప్రదమైన వ్యక్తి అని, లక్షల మంది అనుచరులు భక్తులు ఉన్నారని, మౌఖికంగా ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వకూడదు అంటూ ముకుల్ రోహత్ కి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెలు కనిపించడం లేదని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో తమకు కూడా అనేక సందేహాలు ఉన్నాయని సీజీఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈషా ఫౌండేషన్ పై నమోదైన కేసులని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది. 3 నెలల క్రితం జరిపిన ఓ దాడిలో గాజా స్ట్రిప్ లో హమాస్ ప్రభుత్వాధినేత రౌహీ ముస్తఫాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈ దాడి చేశామని, ఇందులో రౌహీతో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో భద్రతలు చూసే సహేహ్ ఆల్ సిరాజ్, కమాండర్ సమీ
ఔదోహ్ను హతమార్చినట్లు వెల్లడించింది. హమాస్ సీనియర్ నేతల్లో ముఫ్తహా ఒకర్ని, హమాస్ ఉగ్ర నేత ఇక యహ్వా సిన్వార్ కు కుడిభుజంగా అతన్ని భావిస్తారు అని తెలియజేసింది. ఇక లెబనాన్లోని సెంట్రల్ బీరూట్లో నిన్న తెల్లవారుజామున ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంట్, ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ పేలుళ్లో 9 మంది మరణించారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో హిజ్బుల్లా సభ్యులతో పాటు సాధారణ ప్రజలు, సహాయక చర్యల్లో ఉన్న వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. బెల్జియంకు చెందిన 2 జర్నలిస్టులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. కాగా పేలుడు తర్వాత సల్ఫర్ లాంటి వాసన వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తుంది అని లెబనాన్ అధికారిక జాతీయ వార్తా సంస్థ ఆరోపించింది. ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెరాస్ పై ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుటెరాస్ పై నెతన్యాహు సర్కార్ నిషేధం విధించింది. తమ దేశంలో అడుగుపెట్టే అర్హత గుటెరాస్ కు లేదు అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తమపై ఇరాన్ దాడిని గుటెరాస్ ఖండించలేదు అన్న కోపంలో నెతన్యాహు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న నెతన్యాహు సర్కార్ దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ దాడిని ఖండించని ఎవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదు అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తమపై ఇరాన్ చేసిన దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ ఖండించలేదు అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ ఖాట్జ్ పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని, ఐరాస చరిత్రపై ఆయన మాయని మచ్చ అంటూ తీవ్ర విమర్శలు చేసింది. గుటెరాస్ ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుంది అని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది అని ఆయన అన్నారు. ఇక ఈ క్రమంలోనే ఐరాస చీఫ్ గుటెరాస్ పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించామని పేర్కొంటూ ఇక ఇజ్రాయెల్ కు ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. మరోవైపు లాంగ్ రేంజ్ క్షిపణులు ప్రయోగిస్తామంటూ ఉక్రెయిన్ అణు విధానం మార్చుకుంటాము అంటూ రష్యా చేస్తున్న హెచ్చరికలతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత తీవ్రంగా మారుతుంది. ఇక ఇజ్రాయెల్, ఉక్రెయిన్ కు అమెరికా, నాటో దేశాల మద్దతు, ఇరాన్ కు రష్యాతో పాటు అమెరికా వ్యతిరేక శక్తుల మద్దతు ఉంటుందని అభిప్రాయాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను ప్రపంచ యుద్ధం దిశగా నడిపిస్తున్నాయి. దీంతో 3వ ప్రపంచ యుద్ధానికి గతంలో ఎన్నడూ లేనంత సమీపానికి ప్రపంచం చేరుకున్నది అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రవాద సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్ కి పాకిస్తాన్ ఘనంగా స్వాగతం పలికింది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న జకీర్ నాయక్ గత కొన్నేళ్లుగా మలేషియాలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక జకీర్ పాకిస్తాన్ వెళ్లిన సందర్భంలో ప్రధాని షెహజాబ్ షరీఫ్ తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇతడి పర్యటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. పాకిస్తాన్ రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నతాధికారులు జకీర్ కి షేక్ హ్యాండ్స్ ఇస్తూ కౌగిలించుకుంటూ సాదర స్వాగతం పలికారు. నెల రోజుల పాటు అతను పాకిస్తాన్ అంతటా పర్యటించబోతున్నారు. పరారీలో ఉన్న జకీర్ నాయక్ పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే అవకాశం ఉంది. ద్వేషపూరిత ప్రసంగాల కారణంగా భారత్ తో పాటు అనేక దేశాలు ఇతడిపై నిషేధాన్ని విధించాయి. భారత్ తో పాటు బంగ్లాదేశ్, కెనడా, యూకేల్లో ఇతడిపై నిషేధం ఉంది. పాకిస్తాన్ చాలా సందర్భాల్లో భారత్ వ్యతిరేకులకు ఘన స్వాగతం పలికిన చరిత్ర కలిగి ఉంది. జూలై 2016లో ఇతను భారత్ నుంచి పారిపోయాడు. దక్షిణ తైవాన్ ను టైఫూన్ ఖాట్రాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతమైన తుఫాను దూసుకువచ్చింది. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇక దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఇక ఈ భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్సియాంగ్ ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని 2వ రోజు కూడా మూసివేశారు. గంటకు 135 కిలోమీటర్ల గాలులతో టైఫూన్ ఖాట్రాన్ దక్షిణ తైవాన్ ను తాకింది. ఇక ఈ తైవాన్ ను భారీ వరదలు ముంచెత్తడంతో పాఠశాలలు, స్టాక్ మార్కెట్లను మూసివేశారు. వందల సంఖ్యలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి 38,000 మందికి పైగా తైవాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. 9వ ప్రయత్నంలోనైనా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలి అనే లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు T20 ప్రపంచ కప్ టైటిల్ వేటను నేడు ఆరంభించనుంది. తొలి మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన 8 T20 ప్రపంచ కప్లో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్లోకి చేరింది. రన్నరప్ గా నిలిచింది. ఈసారి మాత్రం కొత్త చరిత్ర తిరగరాయాలని హర్మన్ ప్రీత్ కౌర్ బృందం పట్టుదలతో ఉంది. గ్రూప్ ఏలో భాగంగా
ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. గత ఏడాది వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ఈసారి కప్ తో తిరిగి రావాలి అంటే శుభారంభం లభించాలి. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించగా ఇప్పుడు అదే బాటలో తొలిసారి విశ్వ కిరీటం దక్కించుకోవాలని హర్మన్ ప్రీత్ జట్టు తహతహలాడుతోంది. టీ20 ఫార్మాట్ లో ప్రపంచ కప్ ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ జట్టులో కొనసాగుతున్న 35 ఏళ్ల హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ఎలా నడిపిస్తుంది అనేది